హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏమండి, అటు చూడండి, మీ పెద్దనాన్నగారు వెళ్ళిపోతున్నట్టున్నారు అని పానకాలు వీర్రాజుకి చెప్తూ ఉంటాడు. పదరా పద, మా పెద్దనాన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చొద్దాం అని చెప్పి వీర్రాజు అంటాడు. అన్నయ్య అన్నయ్య అని చెప్పి భక్తవచ్చలం దగ్గరికి వీర్రాజు వెళ్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఈ పల్లెటూరులో ఉండలేక సిటీకి వెళ్ళిపోతున్నారా అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. అవునరా, అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయినా వచ్చిన పని కూడా పూర్తయిపోయింది కదా, అందుకే వెళ్తున్నాము అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. ఏదో ఊరిని ఉద్ధరిస్తాము, దత్తత తీసుకుంటాము, సేంద్రియ వ్యవసాయం చేపిస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికారు కదా అన్నయ్య, వాటన్నిటినీ వదిలి అలా ఎలా వెళ్ళిపోతారు అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. అది కాదు వీర్రాజు అని భక్తవచ్చలం అంటూ ఉంటే, నాకు తెలుసన్నయ్య, మీరు ఏదో ఒక రోజు రైతుల్ని నడి రోడ్డు మీద నిలబెడతారని, నట్టెట్లో ముంచి వెళ్ళిపోతారని నాకు తెలుసన్నయ్య అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడే ఊరి వాళ్ళను పిలుస్తాను, మీరు చేసిన మోసం ద్రోహం గురించి ఊరి వాళ్ళందరికీ తెలియజేస్తాను అని చెప్పి వీర్రాజు, రే వెంకన్న సుబ్బన్న ఇలా రండ్రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి వీర్రాజు గారు పిలిచారు అని చెప్పి వాళ్ళు వీర్రాజు దగ్గరకు వస్తారు. మీరు ఎంతగానో నమ్మారు కదా విహారీ బాబు అంటూ ఈ ఊరికి పెద్దనైనా ఈ వీర్రాజును పక్కన పడేసి ఈ విహారీ బాబుకి జై జైలు పలికారు కదరా, ఈ విహారీ బాబు ఏం చేస్తున్నాడో తెలుసా అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. ఏం చేశారు అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు రా సిటీకి అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, వీర్రాజు చెప్పేది నిజమా? మేము మిమ్మల్ని ఎంతగానో నమ్మాం కదా బాబు, మీరు మా పొలాలను లీజుకు తీసుకుంటామన్నారు, సేంద్రియ వ్యవసాయం అన్నారు, మాకు నెల నెల శాలరీలు ఇస్తామన్నారు. ఏంటి బాబు ఇదంతా? మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం కోసమే ఇదంతా చేశారా బాబు అని పల్లెటూరి ప్రజలు విహారీని నిలదీస్తూ ఉంటారు. ఈ వీర్రాజు చెప్పిందంతా అపోహ, అబద్ధం. మేము సిటీలోనే ఉంటాం కదా, ఇక్కడ పనులన్నీ చూసుకోవడానికి మా మనుషుల్ని అరేంజ్ చేస్తాను, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి విహారీ అంటాడు. అది కాదు విహారీ బాబు, మీరున్నదానికి మీ మనుషులు ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా బాబు. మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండి సేంద్రీయ వ్యవసాయం చేపించి అందరికీ మీ పైన నమ్మకం కలిగిన తర్వాత మీరు సిటీకి వెళ్తే బాగుంటుంది, అప్పుడు మాకు కూడా మోసపోయామన్న ఆలోచన రాకుండా ఉంటుంది కదా బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు విహారీని అడుగుతూ ఉంటాడు. తాతయ్య, వీళ్ళు చెప్పింది ఆలోచిస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి విహారీ అంటాడు. అవును మనవడా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. నానా విహారీ, మీ అత్తయ్యలు ఇక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు కదా, మేమంతా సిటీకి వెళ్తాము, కానీ ఈ పల్లెటూరి ప్రజల్లో నమ్మకం కలిగే వరకు నువ్వు ఇక్కడే ఉండు, సేంద్రియ వ్యవసాయం చేపించు అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. నానా, అదెలా కుదురుతుంది? విహారీ ఇక్కడుంటే సహస్ర కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఉండనివ్వు, భార్యాభర్తలిద్దరూ సరదాగా ఉంటారు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది. విహారీ పెళ్ళైనప్పటి నుంచి నా కూతురుతో ఏ రోజు కూడా సరదాగా గడపలేదు. ఇప్పుడు నా కూతుర్ని ఒంటరిగా ఇక్కడ వదిలి వెళ్ళిపోతే విహారీ సేంద్రియ వ్యవసాయం అంటూ పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నా కూతురు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటుంది నానా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి, అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు, విహారీ తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అయితే నేను సహస్రం తీసుకొని సిటీకి వెళ్ళిపోతాను నాన్న అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మ, బావి ఇక్కడుంటే నేను సిటీలో ఎలా ఉంటానమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఏ సహస్ర, మాట్లాడకే, నువ్వు నాతో పాటు సిటీకి వస్తున్నావు అంతే అని చెప్పి పద్మాక్షి అంటుంది. నానా, విహారీకి తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి అంబిక అంటుంది. అవును పెద్దయ్య, అంబికమ్మ, విహారీ గారు, నేను ఇక్కడే ఉంటాము, అలాగే చారుకేశం బాబాయ్ కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ పద్మాక్షి, నువ్వేమంటావు అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. అమ్మ, నేనైతే బావను వదిలి రాను అని చెప్పి సహస్ర అంటుంది. నా కూతురు రాకుండా నేను సిటీకి వెళ్ళి ఏం చేయను, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే సిటీకి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. అత్తయ్య, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వారం రోజుల్లో ఇక్కడ పరిస్థితులన్నీ క్లియర్ చేసి అందరం కలిసి సిటీకి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. విహారీ, నువ్వు చెప్పిన మాట మీద నిలబడతావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నిలబడతాను అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఆల్రెడీ పొలాల్లో నాట్లు వేసేసాము, త్వరలోనే పంట కోతకొస్తుంది, పంట కోతకు రాగానే పండించిన రైతులకి
శాలరీలు ఇచ్చి ఆ తర్వాత పంటను మనం సిటీలో అమ్ముకోవచ్చు. ఆ సమయంలో ఎలాగూ సిటీకి వెళ్తాం కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు మాటని నిలబెట్టుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. విహారీ, రైతులు పొలాలు ఆ పార్థసారథికి ఇచ్చుంటే గనక ఈ పాటికే నాకు వాటా వచ్చేది. కానీ నువ్వు ఆ లక్ష్మి అందుకు అడ్డుకున్నారు. నువ్వు సేంద్రియ వ్యవసాయం చేసి నువ్వు డబ్బు సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా విహారీ? ఊరుకోను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అంబిక వీర్రాజుకు ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా చెల్లాయ్, ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఆ విహారీ పల్లెటూరిని వదిలి సిటీకి వెళ్తుంటే ఆ విహారీని రెచ్చగొట్టావు. ఆ విహారీ ఇక్కడే మళ్ళీ తిష్ట వేశాడు అని చెప్పి అంబిక అంటుంది. అమ్మా అంబిక, ఏదో నోటి దోల వల్ల అలా చేశాను అని చెప్పి వీర్రాజు అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. విహారీ సేంద్రీయ వ్యవసాయం చేసి పంటలు పండించాలనుకుంటున్నాడు. ఆ పంటలను సిటీలో అమ్మాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో అది జరగటానికి వీల్లేదు. సేంద్రియ వ్యవసాయం మొదట్లోనే విహారీకి కుప్పకూలే దెబ్బ కొట్టాలి అని చెప్పి అంబిక అంటుంది. అదెలా కుదురుతుందమ్మా? విహారీ చేస్తున్న సేంద్రియ వ్యవసాయం బాగుందని ఊర్లో రైతులంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే పంట చేతికొస్తుందని తెగ సంతోషపడుతున్నారు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఆ సంతోషం వాళ్ళ మొహంలో కనిపించకూడదు. అందరూ విహారీని రాళ్లతో కొట్టాలి అని చెప్పి అంబిక అంటుంది. అది కుదరదని చెప్తున్నాను కదమ్మా అని వీర్రాజు అంటాడు. ఎందుకు కుదరదన్నయ్య అని చెప్పి అంబిక అంటుంది. ఎలా కుదురుతుందో నువ్వే చెప్పమ్మా అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక వీర్రాజుకి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సూపర్ ప్లాన్ వేశావమ్మా. నీ ప్లాన్తో ఆ విహారీ ఖచ్చితంగా కుప్పకూల్తాడు. విహారీని జనాలంతా అసహ్యించుకుంటారు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఈ రాత్రికే మన పని పూర్తవ్వాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు. విహారీ, నన్ను కాదని నువ్వు వ్యవసాయం చేస్తావా? అదే ఈ పొలాల్ని ఆ పార్థసారథికి ఇచ్చుంటే ఈ పాటికి నాకు రావాల్సిన ప్రాఫిట్ నాకు వచ్చేది. కానీ నువ్వు అడ్డుపడ్డావు. నిన్ను వదలను విహారీ, వదలను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి సహస్ర దగ్గరికి వెళ్ళి, సహస్ర ఏంటే ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నాకు ఈపాటికే పీరియడ్స్ రావాలి, ఇంకా ఈ మంత్ రాలేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా పీరియడ్స్ రాలేదంటే కంగారు పడుతున్నావు? పీరియడ్స్ రాలేదంటే నేను ప్రెగ్నెంట్ అన్న ఆలోచన నీకు రావాలి కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అది కాదు సహస్ర, అది కాదు అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా, నాకెందుకో అనుమానంగా ఉందమ్మా, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందామమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏమని అనుమానంగా ఉంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఎందుకో కడుపులో నొప్పిగా ఉంటుందమ్మా, అనీజీగా ఉంటుంది, అందుకే ఒకసారి చెక్ చేయించుకుంటానమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు సహస్ర, సిటీకి వెళ్ళాక చెక్ చేయించుకుందు అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే సహస్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. సహస్ర, ఏమైందే? కళ్ళు తెరవే అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక సహస్ర కళ్ళు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఏమైంది పద్మాక్షి అని అడుగుతూ వస్తారు. సహస్ర కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్ర కళ్ళు తిరిగి పడిపోయిందా? వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం పద పద్మాక్షి అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. హాస్పిటల్కా అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటే, సహస్ర కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కా అని చెప్పి అలా అడుగుతున్నావు? విహారీ, సహస్రను ఎత్తుకో, అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి కాదంబరి అంటుంది. ఇక సహస్రను హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ సహస్రను చెక్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు సహస్రకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ వచ్చి సహస్రకు గర్భసంచి లేదని చెప్పేస్తారేమో అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. పద్మాక్షి, సహస్రకి ఏం కాదులేవే, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, సహస్రకి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. తనకి ఈ మధ్య యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం కానీ జరిగిందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. అవును డాక్టర్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అందువల్లే తను కొంచెం సిక్ అయినట్టుంది, బాగా నీరసంగా ఉంది అమ్మాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఈ మధ్య మా మనవరాలు కడుపు నొప్పి అంటుంది, ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. సరే అని చెప్పి డాక్టర్ సహస్రను చెక్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు డాక్టర్ సహస్రను చెక్ చేస్తే సహస్రకు గర్భసంచి లేదన్న నిజం బయటపడుతుంది అని చెప్పి
పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ సహస్రను చెక్ చేసి బయటికి వస్తారు. డాక్టర్, మా మనవరాలికి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. తనకి రీసెంట్గా యాక్సిడెంట్ అయిందన్నారు కదా, యాక్సిడెంట్లో గర్భసంచి తీసేయడం వల్ల తనకి స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? మా మనవరాలికి గర్భసంచి తీసేయటం ఏంటి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఈ విషయం మీకు తెలీదా? తనకి గర్భసంచి లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. పద్మాక్షి, ఏంటి ఈ డాక్టర్లు చెప్పేది అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు సహస్రకు గర్భసంచి తీసేశారు విహారీ అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం సహస్రకు తెలిస్తే సహస్ర మనసు నొచ్చుకుంటుందని చెప్పలేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. ఓరి దేవుడా, ఇలాంటి శిక్ష విధించావేంటయ్యా? నా మనవరాలి కడుపున నా కొడుకు పుడతాడని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మాకు తీరని ద్రోహం చేశావు కదయ్యా. నా మనవరాలికి గర్భశోకం మిగిల్చావు కదయ్యా అని చెప్పి కాదంబరి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో కాదంబరి, మనకు అంతవరకే ప్రాప్తం అనుకోవడం తప్ప చేసేదేం లేదు. ఈ విషయం సహస్రకు తెలిస్తే సహస్ర బాధపడుతుంది అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.